బుల్లితెరపై కమెడియన్ గా వెండితెరపై గద్దర్ అవార్డ్స్ విన్నింగ్ తీసుకున్న బలగం మూవీకి సంబంధించిన డైరెక్టర్ వేణు గారు ఉన్నారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారనిపిస్తుంది. అవునండి, యాక్చువల్లీ తెలంగాణ వంటలు అనగానే కొంచెం నోరు ఊరుంది. సో మళ్ళీ మన పాతకాలం ఫుడ్ అంతా తిందాం, ఎంజాయ్ చేద్దాం అనే సెన్స్లో వచ్చాను. అండ్ ఓనమాల అనే కాన్సెప్ట్ కూడా చాలా మంచి కాన్సెప్ట్ కాబట్టి, సో నా ద్వారా ఇంకో 10 మందికి ఓనమాల అనే కాన్సెప్ట్ తెలిస్తే బెటర్ కదా. సో వీళ్ళు ఏ ఉద్దేశంతో దీన్ని స్థాపించారో దానికి చిన్న హెల్ప్ కింద ఉంటుందేమో అని వచ్చాను. సో మీకు పర్సనల్ గా తెలంగాణ వంటల్లో బాగా ఫేవరెట్ అంటే ఏం చెప్తారండి? సర్వపిండి, నో డౌట్. నాకు బాగా ఇష్టం సర్వపిండి. ఆ తర్వాత అవి సకినాలు, ఎందుకంటే చిన్నప్పుడు అంతా ఛాయలు వేసుకొని తినేవాళ్ళం. సర్వపిండి ఏంటంటే లాంగ్ రన్ ఉంటుంది, 2-3 రోజులు తినొచ్చు. సో ఎంత లేట్ అయితే అంత అది గట్టితనం బట్టి చాక్లెట్ లాగా ఉండేది చిన్నప్పుడు. సో బాగా ఎంజాయ్ చేశాను. ఓకే, అయితే స్వీట్స్ కన్నా ఎక్కువ హాట్ సైడ్ అన్నట్టు కనిపిస్తుంది. తినడమేనా అంటే ఏమైనా చేయడం కానీ వచ్చా మీకు? చేయడం కష్టం అండి నాకు. ఏమంటే రైస్ కడగడం, చాయ్ పెట్టడం, అంతకుమించి ఒక్కసారి ఏదో ట్రై చేశాను. మా ఆవిడ రెగ్యులర్గా తిట్టేదానికంటే రోజు మొత్తం తిట్టింది. సో వద్దు మనకి ఇది. ఓకే, ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇంకా పీక్స్ లోనే ఉందండి. సో నైస్ అండి, హ్యాపీ వచ్చాను, బాగా ఎంజాయ్ చేశాను. రకరకాలు పెట్టారు, మళ్ళీ ఈ భక్ష్యాలు పెట్టారు, పేలాలతో ఒకటి మక్క పేలాలు పెట్టారు, మక్క పెట్టారు. సో హ్యాపీ. సో ఇవన్నీ ఏదో రోజు మళ్ళీ ఇంట్లో మా ఆవిడకి చెప్పి ట్రై అని చెప్పాలి అంతే. అండ్ ఇంకా మూవీ సైడ్ వచ్చేద్దాం. అంటే ఏమన్నా హింట్స్ ఇస్తారా మాకు? అంటే మాకు తెలుసు ఎల్లమ్మ మూవీతో రాబోతున్నారు అని చెప్పేసి. డెఫినెట్లీ అఫీషియల్ గా ప్రొడక్షన్ త్రూ ఇస్తాను. త్వరలో వస్తుంది. సో అదే ప్రాసెస్ లోనే ఉన్నాము. సో బలగం చూసిన తర్వాత జనాలందరికీ కూడా ఒక హై ఎక్స్పెక్టేషన్ ఉంది. అంటే మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయనంత రీచ్ అయితే వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అండ్ అక్కడ ఏదైతే బలగం మూవీలో ఏవైతే పాత్రలు ఉన్నాయో అవి చాలా ఓన్ చేసుకున్నారు, చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకున్నారు. అది ఎలా జరిగింది, ఆ ప్రాసెస్ కొంచెం చెప్పండి, సో దట్ మేము కూడా ఎల్లమ్మలో ఎక్స్పెక్ట్ చేస్తామని. ప్రాసెస్ అంటే ఇలా జరుగుద్దని నేను ఎప్పుడు రాసుకోలేదండి. అది ఇలా జరుగుద్దని అంటే డెఫినెట్లీ అది నాలో ఉన్న ఎమోషన్, అది జెన్యూన్ అయింది. ఆ ఎమోషన్, ఆ జెన్యూన్ కనెక్షనే అంత పేరు వచ్చేసింది. సో డెఫినెట్లీ అది కనెక్ట్ అవుద్దని నమ్మకం ఉంటేనే కదండి అది రాస్తాం మనం. ఈ రేంజ్లో కనెక్ట్ అవుతుంది అని అనుకోలేదు, బట్ డెఫినెట్లీ ఇది కనెక్ట్ అవుద్ది, ఇది ట్రూత్ అని అనుకున్నాను కాబట్టి రాశాను. లక్కీలీ అది నేను అనుకున్న దానికంటే ఎక్కువ రీచ్ అయింది. సో నమ్మితేనే తప్ప రాయలేము, అది నమ్మి బలంగా నమ్మితేనే ఆ ఎమోషన్ రాస్తాం, లేదా రాయలేము కదా. ఇప్పుడు గద్దర్ అవార్డ్ కూడా అనౌన్స్ చేశారు కాబట్టి దాని గురించి హౌ ప్రౌడ్ ఆఫ్ యూ ఫీలింగ్? ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, ఎందుకంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఫస్ట్ అవార్డు ఇది సినిమా వాళ్ళకి. అందులో 2003కి ఫస్ట్ మూవీగా వచ్చింది. లక్కీగా ముందు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పాలి. 24 నుంచి అనౌన్స్ చేశారు వాళ్ళ అవార్డ్స్. సో మాకు లేదు అనుకున్నాము, అయ్యా నాది 23 కదా అనుకున్నాం. బట్ వాళ్ళు ఎలా పట్టారో కానీ 2014 నుంచి ఏదైతే మిస్ అయిన అవార్డ్స్ని అట్లీస్ట్ ఇయర్కి ఒక 3 సినిమాలుగా ఫస్ట్, సెకండ్, థర్డ్ మూవీలాగా 23 వరకు అలా ఇచ్చి 24 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా ఇచ్చారు. సో ఆ ఐడియాకి అంటే ఏదైతే మంచి సినిమాలు తీసి మిస్ అయిన వాళ్ళు, అయ్యో మిస్ అయ్యామే అనుకున్న వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు అవార్డు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నందుకు తెలంగాణ గవర్నమెంట్కి, రేవంత్ రెడ్డి గారికి, మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు సార్. సో అంటే మిస్ అయిపోయిందని కూడా మళ్ళీ గుర్తించుకొని మరీ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ. తెలంగాణ ఫస్ట్ అవార్డ్ నా ఫస్ట్ మూవీకి రావడం చాలా హ్యాపీ. యువర్ ఫస్ట్ ఈజ్ బెస్ట్ అని అలా నిలిచిపోయిన స్టాంప్, అసలుకి అవార్డు వచ్చింది అంటేనే జనాలందరూ ఎంత ఇదిగా ఇచ్చారు, ఎంత అప్లాజ్ ఇచ్చారు చెప్పక్కర్లేదు. అండ్ సారీ టు ఆస్క్, దేర్ ఇస్ వన్ రూమర్, అది అడగాలనుకుంటున్నాను. అది ఏంటి అంటే ఒక మూవీలో, అంటే రాబోతున్న ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ అంట, అవునా కాదా, లేదంటే క్యారెక్టర్ అప్డేట్ అన్ని ప్రొడక్షన్ త్రూ చేస్తామండి. సో అది ఇక్కడ ప్రొడక్షన్ చేయాల్సింది, అది మన పర్సనల్గా చేసేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, అప్కమింగ్ మూవీ అయితే పక్కా అని చెప్పారు, కానీ ప్రొడక్షన్కి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాలి కాబట్టి అవన్నీ సెట్ చేసుకున్న తర్వాత అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తామని కూడా చెప్పారు. కెమెరా పర్సన్ రవితో వీణ, హైదరాబాద్.